ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 23 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వచ్చాయి, దీని ద్వారా 20 లక్షల కోట్ల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. అక్కడ ప్రజెంటరు మళ్ళీ ఒకసారి 20 లక్షల కోట్ల అని అడిగారు. మళ్ళీ అది ఆయన 20 లక్షల కోట్లు వస్తాయి అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ జనాభా 5 కోట్లు ఉంది, తెలంగాణ జనాభా కలుపుకుంటే 10 కోట్లు ఉంటాయి. 20 లక్షల కోట్ల ఉద్యోగాలు ఎక్కడికి ఎవరికి ఇస్తారనే క్వశ్చన్ ఇప్పుడు మొదలైంది. అయితే అది ఆయన పొరపాటున నోరు జారారు, లేదంటే కాలిక్యులేషన్స్లో ఒకసారి మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఒకసారి లెక్కలు అవి సరిగ్గా చెప్పలేము. అలా పొరపాటున నోరు జారిందే తప్ప నిజానికి 20 లక్షల కోట్ల ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు, ఇచ్చే పరిస్థితి లేదు. కానీ నేను అనుకోవడం ఏంటంటే ఒక 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి అని చెప్పబోయి 20 లక్షల కోట్ల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు నాయుడు చెప్పుండొచ్చు. అయితే దీని మీద పెద్ద దుమారం రావడం, యాంకర్ ఒకసారి మళ్ళీ అడగడం, ఆయన మళ్ళీ నొక్కి అదే చెప్పడం, 20 లక్షల కోట్ల పైన వస్తాయని చెప్పడం వల్ల పెద్ద దుమారం రేగింది. అయితే ఇప్పుడు ఎన్డీటీవీలో దాన్ని డిలీట్ చేశారు. కానీ దీని మీద సోషల్ మీడియాలో పెద్ద రప్చర్ జరుగుతుంది. అయితే ఆయన పొరపాటున మాట్లాడి ఉండొచ్చు, నిజం ఏంటంటే ఒక 20 లక్షల ఉద్యోగాలు అయ్యి ఉండొచ్చు. ఆ 20 లక్షల ఉద్యోగాలని ఇప్పిస్తే ఆంధ్రప్రదేశ్ యువతకు చాలా మేలు జరుగుతుందనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.